హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పింఛన్లు పంపిణీ అయితే వాయిదా పడింది. ఎందుకు వాయిదా పడింది పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా 71,340 మందికి కొత్తగా స్పౌస్ పింఛన్లు మంజూరు చేసింది. అంటే కుటుంబంలో పింఛన్ అందే భర్త చనిపోయిన తర్వాత ఆయన మరణ ధృవీకరణ పత్రం సమర్పించిన వెంటనే భార్యకు కొత్తగా పింఛన్ మంజూరయ్యే విధానాన్ని సర్కార్ తీసుకొచ్చింది. దీన్నే స్పౌస్ కేటగిరీగా నామకరణం చేసింది. అంటే మీ కుటుంబంలో పింఛన్ వచ్చే భర్త కనుక చనిపోతే ఆ భర్త మరణ ధృవీకరణ పత్రం కనుక మీరు గ్రామ పంచాయతీలో ఆర్ సచివాలయంలో సమర్పించిన వెంటనే ఆ యొక్క పింఛన్ అనేది మీకు బదిలీ అవుతుంది, భార్యకు బదిలీ చేస్తారు. దీన్నే స్పౌస్ కేటగిరీ అంటారు. 2023 డిసెంబర్ నుంచి ఈ కేటగిరీ కింద 71,340 మంది అర్హులు ఉన్నట్లు గుర్తించి వారికి 12వ తారీఖు నుంచి నెలకు 4,000 చొప్పున పింఛన్ అందించాలని నిర్ణయించింది. జూన్ నెలకు సంబంధించిన 29,60,00,000 పైసలు కూడా రెడీ చేసుకుంది. బట్ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన స్పౌస్ పింఛన్లు పంపిణీ వాయిదా వేసింది. ఈరోజు లబ్ధిదారులకు పింఛను నగదు అందించాలని ముందుగా నిర్ణయించింది. కానీ ఈరోజే సుపరిపాలన స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతున్నందున పంపిణీ వాయిదా వేస్తున్నట్లు సెర్ఫ్ అధికారులు బుధవారం ప్రకటించారు. తదుపరి పంపిణీ తేదీని త్వరలో వెల్లడిస్తామన్నారు. ఈరోజు అధికారులందరూ బిజీ ఉన్నందున ఈరోజు ఇవ్వవలసిన స్పౌస్ పింఛన్ల పంపిణీ అయితే వాయిదా వేశారు. మళ్ళీ ఎప్పుడు ఇస్తామని అయితే కొత్త డేట్ చెప్పలేదు. కొత్త డేట్ త్వరలో చెప్తామని చెప్పారు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.